ఈ ఫోన్ వచ్చో 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఇచ్చాడు నా దగ్గర. మరి సినిమాకి రమ్మని ఉరుకొత్తావు కూడా కష్టం లేదా ఇప్పింది వాళ్ళు నేను ఇప్పినా నువ్వు ఇప్పినావా కథలు పడడం కానీ ఓ జింగిరి ఓ ఇంకా ముందర ఎత్తున్నావు ఇంకా ముందర ఎత్తున్నావు జింగిరి ఎక్కిరా అని బండి ఉంది అది రిటర్న్ కలా అగ్గో దొరికింది అన్నా ఉన్నదా చెప్పింది కరెక్టేరా. ఓ ఈ పక్క బండి కూరగాయల బండి గారా. దొంగలు మంచిగా షోగా చిల్లు ఫోన్ చేయి ఒకసారి, ఫోన్ చేయాలి. హలో, ఏడున్నారా? ఏడా బయట ఆ? వాళ్ళు ఓమ్ని టైర్ లిప్కి వచ్చిర్రా. నువ్వు కూడా వాళ్ళతోనే ఉన్నావుగా మళ్ళీ అన్ని. వాళ్ళని తీసుకొని బయటికి రా ఒకసారి. లోపలికి రానిస్తున్నారు, బయటికి రారా. చక్క బయటకు రాలి మీరు థియేటర్ లో కూర్చొని బండి చేపిస్తున్నాను ఎట్లా రైడ్. ఇట్లా బండి తర్వాత తెచ్చుకోవచ్చు. మెల్లడా దా దొంగ మెల్ల వచ్చి మంచిగా సింహవుతులు టైర్ లేవురా ఓమ్ని. ఓమ్ని టైర్ లేవి. ఎటు సీసీటీవీలో చూసినా ఆల్రెడీ కథలు పడకూడదు. ఓమ్ని టైర్ లేవి. ఓమ్ని టైర్ లేవి. బండి రిపేర్ అయితే థియేటర్ రిపేర్ అవుతుందా బండి? ఫోన్ చేసిరు నాకు ఏమో చెప్పి చెప్తాను. నాకు అంతా కథ తెలియదు. నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు ఏడున్నాను ఇప్పుడు? నేను థియేటర్ అదే బండి చేపించుకున్నా. మరి ఏడున్నారా? మరి బండి పని అయిపోతే డైరెక్ట్ గా రావచ్చు వర్క్ షాప్ కి. ఆడికే అవుతాం ఫోన్ చేసి సినిమా కూడా నేను చూపెడతాను జింగిడి గారు. నాకు అంతగా టైర్ లేవి. ఓమ్ని టైర్ లేవి. చూసినాం ఆల్రెడీ సీసీటీవీలో కథలు పడకూడదు. దొంగ మరి నేను చూపెడుతున్నా అంటే కదా. మెల్ల ఎటు పోతున్నావు? ఆడ సమాధానం చెప్పు. ఆడ టైర్ లేవురా, నిలబడతారేమ్రా? మాకు తెలియదన్నా. సీసీటీవీలో చూసినాం రా, మీరే ఇప్పిరు ఏడబెట్టిరు. నవ్వుతారేమ్రా? నవ్వెందుకు వస్తుందిరా మీకు? నీ సంగతి తర్వాత చెప్తా, నేను తర్వాత మాట్లాడతా నీతో. నాకేం అర్థమైతలేదు. అర్థం అవడు కదా. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్తాను. అరే అన్నమే ప్రాంక్ చేద్దాం రా నాకు అంతా నేను ఫోన్ చేసినప్పుడు ఏడున్నాను. ఇప్పుడు ఏడున్నాను. ఇప్పుడు అయినాక కూడా నేను బయటకు వచ్చి నీ బండి చూసినాక నీకే ఫోన్ చేసిన. అది ఏంటంత మంచిగా ఆడుతుంది బొమ్మలు అక్కడి. ప్లాన్ చేద్దాం. మరి నేను చూపెడుతున్నా అంటే కదా. మెల్ల ఎటు పోతున్నావు? ఆడ సమాధానం చెప్పు. ఆడ వేసారా ప్లాన్ బాన్లు నాకు బాన్లతో సంబంధం లేదు. టైర్ పెట్టి నాకు అది చెప్పు. చెప్పు చెప్పు ఏంటిది? ఏంది ప్లాన్ చేద్దాం. అన్న నేను అడగాను. సినిమాకు అన్న చెప్తా. మీరు సినిమాకి వస్తారో నాకు తెలుసు. వాడు చెప్పిండు నిన్న మానమగడ్డ మాట్లాడుకున్నాడుగా. ప్రాంక్ చేద్దామంటే ఓకే అన్నవా? ప్రాంక్ చేద్దామంటే నువ్వు నేను చెప్పిన సమాధానం. ప్రాంక్ చేస్తామంటే ఓకే. ఇది ప్రాంక్ లెక్క లేదు. వాడు పని ఉన్నది ప్రాంక్. మీకు ఏం చెప్పిన ఓవర్ నైట్ ఉందని చెప్పిన రెడీ చేసిరా. అది ఇడిసబెట్టి వచ్చిర్రు. నువ్వు ఒక కథలు అడగ అన్న కథలతో ఇద్దరు నాకు తెలియదు. నాకు సంబంధం నాతో ఏమన్నారు సినిమాకి పోదాము అన్నమే ప్రాంక్ చేద్దామని చెప్పారు. నేను ఆయనతో ఏమన్నా బండి చేయించుకున్నా సరే నాది అయిపోయింది నేను వస్తున్నా అని చెప్పి. ఓకే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వచ్చిందానికి వచ్చినావు. నువ్వు ఏడున్నర అంటే నాకు ఏం చెప్పినావు? ఏడున్నవాడు చెప్పతే ఇడున్నా అంటే ఇక వీళ్ళు గానే వీకి నమ్మకం. ప్రాంక్ చేద్దామన్నారు కానీ అంత అందుకే చెప్పిన ప్రాంక్ గురించి. పని చెప్పినాడా నాకు అది కాదు. సరే సర్లే నాకు టైర్లు ఎప్పుడు ఏడు. అరే వాళ్ళ బండ్లు తీసుకురా. తలశీలు ముగ్గురు లోపల ఎక్కురు. తాళాలు తీసుకోరు. అరే తాళాలు వాళ్ళు ఎత్తారు. బండి తాళాలకు ఇచ్చేసారు.
కార్ ఎక్కురా ఫస్ట్. బండి మీద వస్తా. ఎవడు బండి మీద రాడు, కార్లు ఎక్కురు. బండి మీద వస్తానా? బండి మీద వస్తా. వెనక కూర్చోరు, అందరు వెనక కూర్చోరు. నడు సాక నడరా. నా బండి వేస్తారా నేను నాకేం తెలియదు నా ప్రాణి తెలియదు. అడి వెనక చూస్తున్నా నీ సంగతి వర్క్షాప్ కాడి వెనక చెప్తా. మళ్ళా వెనక కూర్చోరు. బండి మీద వస్తారా? ఎక్కురు 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 ఎక్కువ. అరే వీళ్ళ బండ్లు పట్టుకారా, దీని ముంగటారు దాని ముంగటారు ఇప్పుకొని డోరే డోరే. టైర్ల సంగతి తెలియదు జింగిడిగా. నువ్వు ఎట్లా పోతావు? నేను ఫోన్ చేస్తా, అయ్యో నేను ఫోన్ చేస్తా. టైర్ల గురించి కనుక చెప్పలేదు అనుకో, అక్క బండి తీసుకొని కుదబెట్టారు నన్ను. 2 బదులు కుదబెట్టారు. ఇంటికి పోయేటోని నాకు ఫోన్ చేసిరా. సిద్దిపేట రాగా తెచ్చేవాళ్ళకి ఇచ్చాం. లేదు లేదు నాకు సంబంధం కూడా లేదు. ఏంది మరి కానీ నన్ను అంటాడు మీరిద్దరుగా ఎటువీకి 20 నన్ను అయితే థియేటర్ కాడ కలిసి అన్న. నేనైతే నాకు సంబంధం కూడా లేదు అసలు. టైర్లు అమ్ముడేంద్రా? మరి మొన్న మరి ఫుడ్ మీద ప్రాంక్ చేయాలని మమ్మల్ని రాత్రి ఎట్లా తిరిగిపించారు? టైర్లు అమ్ముడేంద్రా? మరి ఒక చికెన్ ఒక లెగ్ పీస్లు అన్ని మీరే తిన్నారు. మేము ఒక్క లెక్క తిరిగినాం గంట సేపు. మరి అందుకే టైర్లు అమ్ముకుని ఉంచినావు ఆయన. ఇది ఓన్లీ టైర్ తిప్పిరా మొత్తం? ఒకటే ఒకటే 2 ఇప్పిరు చూసిన, అందుకే మీరు ఇలా కథలు పడతారని. ఇంకోటి విప్పి రావా? చెప్పిగా 2 ఇప్పినామన్నా, ఇచ్చేసినాం. 2 ఇప్పినామన్నా, పైసలు ఇచ్చినాం. చెప్పు 2 ఇచ్చినామన్నా. నాతో సినిమా ప్రాంక్ అయినారు, ఓన్లీ ప్రాంక్ అని నాకే మరి. నువ్వు అవన్నీ కథలు పడకు. నిన్ను అడిగినప్పుడు నువ్వు ఏడున్నా. ఈయనకు కూడా తెలుసు, మేము ఫోన్ చేసినాం. కథలు పడకు. నాకు అసలు ప్రామిస్ తెలియదు, నాకు తెలియదు. నాకు సంబంధం కూడా లేదు దీంతో. ఇంకా ప్రాంక్ చేద్దామన్నారు, సినిమాకి పోదామని. ఆ నుంచి వర్క్ షాప్ నుంచి తప్పించుకొని వచ్చినాం, సినిమాకి పోదామని చెప్పారు. గంటే నాకు తెలుసు. నాకు మిగతా ఓమ్ని టైర్లు ఇప్పిన సంగతే తెలియదు నాకు అసలు. ఏ పొద్దున్నే మాకు ఫోన్ చేసినా, వీళ్ళు నేను రానట్టుంటా, మీ టైర్లు ఇప్పుకొని రారి సిసిపిల్ల కలిసి సినిమా పోదాం అని చెప్పిండు. అన్ని కథలు పడకు. ఆల్రెడీ ఫోన్ ఇస్తారో నాకు తెలియదు. నా టైర్ నాకు కావాలి. పాత టైర్లే కదా. పాత అయితే ఇప్పుడు ఎట్లా పోతారు? అది అబ్బుల మీద పోతుందా? ఒక ఆటో చూడు, ఇనుప సామాన్ కాడ ఒక సీసలు వేసుకొని ఒక ఆటో కాడ నాకు కూడా సంబంధం లేదు అసలుకే. ఇచ్చులేదా? ఇచ్చింది మీరు. ఉండేవో వేసుకోపోయారు, ఏర్పడతారు. అడుగు పోరుగా తీసుకురా. నాకు అవన్నీ చెప్పకు, నాకు టైర్లు కావాలి ఇప్పుడు. మాట్లాడుకున్నా తెలియదు. నేను తీసుకొని పోతా, వీళ్ళిద్దరు నేనే ఉంచుకో. మేమేం చెప్తాం మనకి? సినిమా చూసినా నువ్వు కూడా? సినిమా మీరు పెడతారు కదా. 1000 రూపాయలు. 1000 రూపాయలు ఏంది బ్రో? 400కి ఇచ్చిండు బ్రో అప్పుడు. 400 పెట్టిరు, 1000 తీసుకున్నట్టున్నారు లంగలు. లేదు 400 ఇచ్చిన ఈ డాడీ. 1000 రూపాయలు ఏంది బ్రో? ఈ ఫోన్ వచ్చో 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఇచ్చాడు. ఉండండి నాతో మంచిగా. వాళ్ళు ఉంచుకుంటావా తొలిస్తావా నాకు తెలియదు. నీకు ఇష్టం ఇక. తమ్ముడు 400 1000 రూపాయలు ఏంది? 1000 రూపాయలు అంటే మాట్లాడతాముడు. ఫోన్ చేసి గంట కూడా అవుతుందా? గంట చూడు అన్న డాడీ 1000 రూపాయలే అంటాడు బ్రో. ముందుకే బ్రో 400కి అమ్ముకోయినా వాళ్ళు టైర్లు తీసుకొని పోయారు. 1000 రూపాయలు ఇచ్చి ఫోన్ తీసుకొని పోరు. సంబంధం లేదు. కట్టుకుంటారా? నేను పోతా. అమ్మేటప్పుడు ఇద్దరు కథలు అడగను ఉంటా. నా ఫోన్ నాతోనే ఉంది, నీ ఫోన్ తీసుకోవాలి. పైసలు చూడు బ్రో, సంబంధం లేదు. 1000 రూపాయలు ఇచ్చి ఫోన్ తీసుకొని కట్టరా ప్లీజ్. పని చేద్దాం. ఎంతులే అక్కడ ఏం లేదు. చూడు కథలు
కింద అనుకుంటున్నా ఇవి నేను నెయ్యా పొద్దున ప్లాన్ చేసేప్పుడు పెద్ద వచ్చినావా సినిమా అది అని వాళ్ళ మీద ఏదైనా రివెంజ్ చేయాలి రివెంజ్ చేద్దామా? నేను ఏం చెప్పినా నాకు ఫుడ్ కావాలి ఫుడ్ తింటా పోయి ఆగు నాకు 500 లేవు 500 నేను ఇయ్యా నేను తింటా పైసలు ఏమన్నా మళ్ళా ఉన్నాయి 500 నేను ఇయ్యా అడగదా నీ ఫోన్ ఏడ మరి నా ఫోన్ ఎందుకు ఇస్తారా మరి సినిమాకి రమ్మని ఉరుకొత్తావు కూడా కష్టం లేదా ఇప్పింది వాళ్ళు నేను ఇప్పినా నువ్వు ఇప్పినావా కథలు థియేటర్లు ఇప్పిస్తా తిన్నావు కదా నీ పైసలు లెక్క నేనే కొట్టినా కదా నువ్వెందుకు వచ్చావు ఓ అలా తిన్నావా సెక్యూరిటీ పర్సనల్ పైసలు అవి మన కష్టం అది మా కష్టం ఏ కథలు 1000 రూపాయలు అబ్బాయి ఏమన్నారా కూతురారా ఆడనేమో పైసలు ఏమన్నారు థియేటర్లా ఇప్పుడేమో గిట్లా టైలెంట్ కమ్మిరు మరి ఎందుకు కమ్మిరు సపరేట్ తీసుకోవచ్చు టైపిక్ గా సినిమా రివెంజ్ మాకు ఘోరం కోపం వచ్చింది మరి ఏం రివెంజ్ ఇప్పుడు సినిమాకి 400 అంటే ఇప్పుడు 1000 రూపాయలు పొక్కాడా మరి 400 ఉన్నాయంటే అప్పుడు మంచిగా 1000 బొక్క మంచిగా 1000 బొక్క 1000 మీరు దిగురి అవి ఎట్లా వీకురు అట్లా పిడి చేసి నాకు కొత్త పీడియా రాదు పిడియరా ఎట్లా చేసి అట్లా పిడి నేను కాదు నేను రాను నాకు సంబంధం కూడా లేదు నాకు పీడియా రాదు ఇంకో వీడియో ఉన్నది సీసీ కెమెరా లెవెల్ కాంటారు నాకు అంత తెలియదు ఎవడు పిడి చేస్తారో పిడి చేయరు అవి ఎక్కాలి ఇప్పుడు నాకు తెలియదు నడు నాకు 15 నిమిషాలు అవి ఎక్కువ ఉండాలి నడు నాకు సంబంధం ఆ లేదు సూతిగా సినిమా మీ వల్ల నేను అర్థమవుతుందా సినిమా సూతిగా నా పేరు పోతుంది ఓ జింగిరి ఇంకా ముందర ఎత్తున్నావు ఇంకా ముందర ఎత్తున్నావు జింగిరి దిగిడిగా ఇంకా ముందర ఎత్తున్నావు ముందర ఇంకా ఎత్తున్నావు ఇదేమో ముందరది వాళ్ళు చెప్పేది మీకు అర్థమైతే జింగిలిగా వెనక టైర్ ముంగటికి ఎత్తున్నట్టు ఇది ముంగట పోతే ఎటు తిరుగుతుందిరా ఏరా అదో అదో వెనక పోతారా అరే జింగిరి ఇంకా పోతే ఎటు తిరుగుతుందిరా ఇంకా పోతే ఎటు తిరుగుతుందిరా ఏమన్నా తెలియదు వింటున్నావు మామూలుగా అది ఎట్లా వింటున్నావు పోయినావా మంచిగా సినిమా పోయి మంచిగా ఎంజాయ్ చేసినావా నేను ఇప్పినారు ఇది ఏమో వాళ్ళకి నువ్వే వచ్చు చూసిరా నా పేరు అరే ఉల్టా ఉల్టా చెప్తున్నావు ఉల్టా ఎత్తున్నావు టైరా ఉల్టెందుకు అవుతారా కరెక్ట్ పని కానీరా అవునా కానివా బండి పడుతుందిరా కింద తొందర నన్ను అటు పంపించా చేసినావు కదా ఏనా ఇదే పని అయ్యా ఇట్లా అయిపోతుంది ఇట్లా డైరెక్ట్ అట్లా ఇప్పినప్పుడు టక్కడాకి ఇప్పిర్రు ఇప్పుడు ఎక్కి వస్తలేదు ఇక మీద పడేసుకునేటట్టున్నారు దాన్ని ఫిట్ అయినాయారా టైర్లు బందోబస్తు అయినాయా తేజగా సరే మళ్ళీ అడుగు ఐడియా ఉందిరా ఇప్పుకోపోదాం అనేది నువ్వు కథలు అన్ని
నాది కానే కాదు, నా అసలు కానే కాదు ఇది. ఐడియా అయినది. నువ్వు అన్న ఏమన్నా చెప్పనా నేను వచ్చిండు అది నాకు మొత్తం నైట్ మొత్తం కల ఘోరంగా అవుతుంది అసలు అట్లా బట్ ప్రాబ్లం చెప్పుకుని టైర్ లిప్ కోవమన్న ఐడియా ఉంది. టైల్ లిప్తాను నేను చెప్పిన. ఏదో ఒకటి గట్టి వేయాలి పెద్ద వేయాలి అన్నాడు అందుకే ఐడియా ఏముంది అని అడిగా నేను. టైల్ లిప్ ఐడియా ఓల్ది నీదే కదా చెప్పిగా. ఎక్కువ మీ ఇద్దరు కలిసి నన్ను అంటారు కట్ట కాదు పాయింట్ చెప్పు. ఇప్పినాం అయిపోయింది. నేనే అన్న టైర్ల సంగతి అసలు నాకు తెలియనే తెలియదు. టైర్లు ఇప్పుదాము అదంతా నాకు సంగతి. నేను దీంతో మెన్షన్ చేయట్లేదు నేను అసలు పట్టించుకోలేదు. నేను మంచిగా సినిమా చూసొచ్చినావు చూసిండ్రా ముచ్చనే లేదు దీంతోటి. నీకు ఫోన్ చేసినప్పుడు ఏడు ఫోన్ చేసిన అన్నప్పుడు నేను అన్నాను బండి వేపించుకుంటా అన్నాడు. చూసేవాడికి సినిమా తగ్గించిన బండి ఉన్నది. థియేటర్ అయిపోయినా తర్వాత నేను బండి కనవాడు ఎవరికి వీడియో దొరికిండ్రా మీకు? ఫోన్ చేసిండు ఆయనే. అబ్బా అమ్మా. మరి చెప్పు చెప్పు మరి ఫోన్ చేసి నన్ను ఎందుకు కొడుతున్నావు? చెప్పిన ఫోన్ చేసినాడు. ఫోన్ చేసినామని అంటున్నావు. కాయలు ఎందుకు చేసామన్నా వినిపియా నీకు చేసినామన్నారు. అది మెయిన్ పాయింట్. ఊరికొచ్చిందా? ఏమన్నాడు? బండి వేయించుకుంటున్నా అనలే. వస్తావా అన్నాడు. బండి అయిపోయింది అన్నాడు. సినిమా పోతున్నాం రా అంటే సరే అన్నాడు వచ్చిండు. మరి నా దగ్గర పైసలు నేను చెప్తున్నా నా దగ్గర పైసలు లేవు అని నేను అన్నా. మేమే చూపెడతాం దాదా అన్నాడు. పైసలు లేకపోతే సినిమా పోతాడా పని చేసుకొని పోతాడా? పని చేసుకోనికే పోవాలి. మరి సినిమా వాళ్ళు రమ్మన్నా చూపెడతా అంటే ఆడుగుర్రా గట్లుంటది. ఆనికి తగినకి గట్ల లేదు మరి అట్లా లేదు. రమ్మాని ఉరికినావుగా. ఉరికినా పోతారంటే అడుగుతారా? మరి ఫోన్ చేస్తే లావటమేంద్రా? మరి ఫోన్ చేస్తే ఆర్డర్ అంటే నేను పొద్దున లావటి మళ్ళీ ఏడున్నా అని చెప్పినావు. మళ్ళీ అయితే 4 చేస్తే లావటినావు మళ్ళీ. అలానే ఉన్నాను. బండి చేయించుకుంటున్నా. మరి బండి థియేటర్లు అవుతుందా? థియేటర్ ఏదో కథలు పడుతుర్రు. తేజ బల్ల చైన్ ఉంటుంది చైన్ దీనికి నువ్వు సైడ్ సంబంధమే లేదు. ఐడియా నీడు అవద్దని చెప్పింది. గోల్డ్ చైన్ కావచ్చు. ఏమైనా చేసుకోరు. నేను అబద్ధం సంబంధం లేదా నీళ్ళంటే గోల్డ్ చైన్ ఇట్లా నానా మోసం చేసావు. ఫస్ట్ టైం మోసం పోయా నీ దగ్గర. ఇదివరకు ఎన్నిసార్లు చేసినా నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం దొరికిండాడు. లేదు ఇది కూడా మోసం కానే కాదు. మీరు చూస్తే అర్థమవుతుంది. మిడగా అరే దాయిగా అడి తిరుగు కాదు కాదా అడిదిరు చైన్ కట్టేసి చెప్పండి. నువ్వు అవద్దని చెప్పినందుకు చెప్పినందుకు కట్టేస్తారా? కట్టెత్తా కాదనా ఏం చేసినా వీడియో కోసం చేసినాం మరి తీసుకోవాలిగా. తీసుకుంటున్నా కదా ఇప్పుడు. ఏం తీసుకుంటున్నావు? ఇట్లా వీడియో ముగ్గునే కడెత్తున్నా. వీడియో కడెత్తలేనుగా. నలవకపోలు చెప్పట్లే వీడియో కాదు అసలు ఎవడు చేతులు నువ్వు కదలితే మండుతుంది. అసలు ఎవడు చేసిండు ఎవరిని కట్టెత్తున్నావు నాకు అర్థం కాదు. నాకు చేసిన దాంతో సంబంధం లేదు. నువ్వు అవద్దని చెప్పినావు చూడు. దాంతో ఫస్ట్ టైం నీ దగ్గర మోసపోయాను. ఇది మోసం. పనిష్మెంట్. మీరున్నారుగా ప్రూఫ్లా. మీ ముంగైనే ఫోన్ చేసినాగా. వాడు ఏడున్నా అన్నాడు. బండి ఏడున్నది. వాళ్ళతో కుమ్మక్క అయినాడు. దీనికి నిజం చెప్పిరా లేదా నాకు తెలియదు. వాళ్ళతో కుమ్మక్క అయినా. నిజం చెప్పాలి నాకు. మీరు చూసిరు కావచ్చు ఆల్రెడీ. ఇది మోసం. నువ్వే అసలు ఈ చైన్ కట్టే బదులు మరి ఎందుకు ఇది? జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధిస్తురు. మీరే సాక్ష్యం. నాకైతే అసలు ఆ సంబంధమే లేదు ఇలా. అయినా కానీ కట్టెత్తురు. ఎందుకు సినిమా పోతావా? ఇద్దరు డుంబోలు భలే దొరికిరు. ఎప్పుడు దొరుకుతారా అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. బండి టైర్ లిప్ అయినందుకు వీనికి, మోసం చేసినందుకు వీనికి, ఇద్దరికి ఇప్పుడు ఒక క్రేజీ పనిష్మెంట్ అయితే ఇవ్వబోతున్నా. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు శేఖర్ గారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి. వీని మాటలలో వాడు వేయండి అని చెప్పేసి నాకు పర్సనల్ గా చెప్పిండు. అందుకే వాడిని ఇడిసపెట్టేస్తున్నాను. వాడు వీనితో ఏం చెప్పిండు ఏం చేసి నాకు తెలియదు. పర్సనల్ గా చెప్తే నమ్మేస్తావు అన్నట్టు. ఇగో నువ్వు కూడా పోయినావంటే ఓకే, కానీ నువ్వు నాకు వేరే అబద్ధం చెప్పినావు. అందుకు నిన్ను పట్టుకున్నా. లేకపోతే టైసన్ నాకు ఒక్కరికే ఇద్దుంటి పనిష్మెంట్. ఫోటోలు నేను చేసిన శేఖర్ చేసిన ఫోటోలు చూస్తారు. ఇప్పుడు వీళ్ళైతే కట్టేసినాం. ఇవాళ నైట్ మొత్తం ఒక క్రేజీ ప్లేస్ లో నిడిసపెట్టి వచ్చేస్తా. లోపల తాగే ఇది ఒక్కపోతున్నా. అందరు ముక్కుతాం. తాళం మొక్కపోతుంది.